మెదక్‌లో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక కలెక్టరు బీఆర్ఎస్ అనేటువంటిది చాలా గట్టి పార్టీ. 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఒకవైపు నుంచి. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ అనేటువంటి కార్డు ఉపయోగిస్తుంటే వాళ్ళిద్దరిని చీల్చుకొని అక్కడ బీజేపీ గెలుస్తదని ఏ అంశాల వారీగా మీరు చెప్పగలుగుతారు? సో నిజామాబాద్ జిల్లాలో 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో శ్రీమతి కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి ఓడిపోయినప్పుడు కూడా నిజామాబాద్ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో ఎవరున్నారు ఎమ్మెల్యేలని చూస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు 7. కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలిచినప్పుడు కరీంనగర్లో యువరాజు అని కలలు కంటున్నటువంటి యువరాజు గారి సిరిసిల్లతో సహా 7 అసెంబ్లీలలో ఎవరున్నారు అధికారంలో అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలిచినటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెసే టీఆర్ఎస్ఏ ఉన్నారు. ఆదిలాబాద్లో కూడా 7 టీఆర్ఎస్ఏ ఉన్నారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు, వారి మాట వద్దనుకున్నారు, వారి అహంకారాన్ని దించాలనుకున్నప్పుడు అట్లా జరిగింది. యాజ్ ఫర్ యాజ్ మెదక్ ఈజ్ కన్సర్న్, మెదక్కి వచ్చిన తర్వాత లెక్క అడిగినారు మీరు సతీష్ గారు, బ్యూరోక్రాట్ వెంకట్రామరెడ్డి, నేను ఇందాక మీరు అడిగే కంటే ముందే చెప్పిన మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగర్ల పేరిట మా ప్రస్తుత సిద్దిపేట జిల్లాను, పూర్వ మెదక్ జిల్లాను 100% విధ్వంసం చేసిన వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గరుండి రింగ్ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అధికారి ఉండి రింగ్ రోడ్డును అష్టవంకరలు దింపి ప్రతి రింగ్ రోడ్డు వంక పక్కన ఆస్తులు తీసుకొని రాజపుష్ప పేరు మీద ఈరోజు అక్రమ ఆస్తులు లక్షల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి వెంకట్రామరెడ్డి. డీసీపీ రాధాకిషన్ రావు అనేటువంటి ఒక మాజీ పోలీస్ అధికారిని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి, వెంకట్రామరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మేము స్పెషల్గా టాస్క్ ఫోర్స్ వాహనాలలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని గెలిపించేందుకు డబ్బులు రవాణా చేసినామని చెప్పి డీసీపీ రాధాకిషన్ రావు గారి వాంగ్మూలంలో వస్తే ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారి మీద అదే ఎఫ్ఐఆర్లో ముద్దాయి చేస్తలేరు అనేది సమాజానికి చెప్పాలి. ఎందుకు చేస్తలేరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియ్యంకుడు కాబట్టి చేస్తలేరా, లేకపోతే ఇంకేదనేది చెప్పాలి. ఉత్తగొచ్చి నిన్న మెదక్లో తిట్టినావు, 100 ఎకరాలు గుంజుకున్నాడు, కాసిం రజ్వీ సైన్యంలాగా పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తేసిండు. మరి ఎందుకు ఇంత మంచి ఆధారం ఉంది కదా? ఎవరు చెప్పారు? రఘునందన్ రావు రాజకీయ ఆరోపణ చేయలే. రఘునందన్ రావు 2020 నవంబర్ నుంచి మొత్తుకునుండే రాధాకిషన్ రావు అనేటువంటి ఒక డీసీపీ బాజాప్తా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక ఎఫ్ఐఆర్లో మాట్లాడుతూ రాజపుష్ప అనేటువంటి సంస్థ 4 అన్నదమ్ములు, జాయింట్ ఫ్యామిలీ, తెల్లాపురం, రాజపుష్ప విల్లాలు, ఆయన నా క్లాస్మేటు, ఇంత కరెక్ట్గా చెప్పి అడిగి పైసలు తీసుకుపోయినా మీకు ఎస్ఐ పేరు ఇది, ఇచ్చిన వాహనం పేరు బోలేరు అని చెప్పిండు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి చేసిన వాళ్ళని జైలు వేయాలనే కోరికుంటే ఎందుకు వెంకట్రామరెడ్డి గారిని అరెస్ట్ చేస్తలేరు? ఏ బంధం ఉంది? ఏ సంబంధం ఉంది? ఇందాక అన్నాడు కదా, ఏ బంధంతో ముందుకు పోతా ఉన్నారు వాళ్ళు? వెంకట్రామరెడ్డిని యాక్చువల్గా ముద్దాయిం చేసి లోపలేయాలి కదా. మీకు ఇంకో మాట చెప్తా, శరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే మొన్నటిదాకా ఈడీ కేసులో అప్రూవరు, నిన్న సిబిఐ కేసులో అప్రూవర్గా మారిండో, ఆ శరత్ చంద్రారెడ్డి క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు, నువ్వు తెలంగాణలో వ్యాపారం చేసుకోవాలంటే నాకు ఇన్ని పైసలు ఇవ్వమని చెప్పి చెల్లె తిహార్ జైల్లో ఉన్న చెల్లె అడిగి తీసుకుపోయింది అని చెప్పిండు. ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను, నీకు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు లేకపోతే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక నాణానికి 2 బొమ్మ బొరుసు కాకపోతే ఎందుకు వెంకట్రామరెడ్డి మీద ఎందుకు కేసు అయితలేదు? వెంకట్రామరెడ్డి ఎందుకు అరెస్ట్ అయితలేడు చెప్పాలి. కవిత నన్ను బెదిరించి ఎక్స్టార్షన్ చేసి ఇన్ని కోట్లు తీసుకున్నదని బయట చెప్పలే శరత్ చంద్రారెడ్డి. మా కోర్టు భాషలో చెప్పాలంటే 164 సిఆర్పిసి స్టేట్మెంట్ జడ్జి ముందు వచ్చి శరత్ చంద్రారెడ్డి చెప్పి ఇన్ని కోట్లు నీ వ్యాపారం నడవది, ఫార్మా ఇండస్ట్రీ నడవదని బెదిరించి కవిత ఎక్స్టార్షన్ చేసింది అంటాం. 384 సెక్షన్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీ అమిన్ సాబులు మర్చిపోతే యాద్ చేయండి. ఎక్స్టార్షన్ 384 కింద బలవంతంగా పెట్టి కంపెనీ నడపలేవని చెప్పి డబ్బులు ఎత్తుకపోయింది కదా. ఎందుకు కవిత మీద ఎఫ్ఐఆర్ చేస్తలేవు? ఏ బంధం కాపాడుతుంది? శరత్ చంద్రారెడ్డిని పిలిచి సుమోటో కింద కంప్లైంట్ తీసుకోవచ్చు కదా. పోనీ శరత్ చంద్రారెడ్డి వస్తలేడు, మీ డీసీపీని చెప్పిండ్రు, ఆయన పోయి జడ్జి ముంగట చెప్పిండు, సర్టిఫైడ్ కాపీ తెచ్చి కవిత మీద ఎఫ్ఐఆర్ చేయాలి కదా. ఇగో ఇది 2015లో ఓటుకు నోటు కేసు అయితే 2024 దాకా కేసు ట్రయల్ ఉండదు, శిక్ష ఉండదు. అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్న తర్వాత దాన్ని చండీగఢ్ పంపించినాం, రిపోర్ట్ వచ్చింది, నేను దేవుడు కూడా కాపాడలేదన్న చంద్రశేఖరరావు గారు. మరి రేవంత్ రెడ్డి గారిని 2015లో కేసు రిజిస్టర్ అయితే 2024 దాకా ఎవరికైనా కాపాడుతురు? ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో సంబంధం కాదా? కవితను పిలిచి 2 సార్లు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీకి బీఆర్ఎస్కు బంధం ఉంటుంది. కానీ 2015లో ఓటుకు నోట్లో దొరికి అందరు తిట్టిరు, నేను తిట్టలే.
పట్టపగలు దొరికిన దొంగ అన్నారు రేవంత్ రెడ్డిని పట్టుకొని. మరి ఆ దొంగకు శిక్ష ఎందుకు ఎత్తలేరు? ఎందుకు ఏపిస్తలేరు? ఎందుకు ట్రయల్ నడుస్తలేదు? ఏం జరుగుతుంది? దాని వెనకాల ఉన్నది ఏంది? ఇది మేము మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ఇవాళ అది కుట్ర కాదా? 2015లో దొరికిన పట్టపగలు ప్రపంచం చూస్తున్నాగా దొరికిన దొంగ అని మీ అధికారిక పేపర్లు టీవీలలో చూపించారు కదా. మరి ఎందుకు శిక్షేస్తలేరన్న? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? సో దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాల మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే, వెంకటరామరెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే బ్లేటెంట్గా బ్లాక్ అండ్ వైట్ పేపర్లు జడ్జిల ముందు ఉంటే కూడా కేసులు నమోదు చేస్తలేరు. ఏం చేసిండు వెంకటరామరెడ్డి? వెంకటరామరెడ్డికి మెదక్కి ఏం సంబంధం? 30 మంది కలెక్టర్లు పనిచేసిరన్న స్వతంత్రం వచ్చినాక మెదక్కి. ఆ 30లో వెంకటరామరెడ్డి ఒకడు. శతకోటి బోడిలింగాలలో ఆయన లింగం. 30 మంది కలెక్టర్లు పోటీ చేయలేదు. వెంకటరామరెడ్డికి ఎందుకు? ఇన్ వాట్ వే ఈజ్ కనెక్టెడ్ విత్ మెదక్ డిస్ట్రిక్ట్? ఎందుకు? మా భూములు గుంజుకున్నందుక? మా రైతుల్ని రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి కొట్టి తన్నించినందుక? తన ఇంటి దూలాలనే తన చితిగా మార్చుకున్న మల్లారెడ్డి శవం సాక్షిగా నీకు ఓటేయమని అడుగుతావా? రా, పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి పోదాం మల్లన్న సాగర్ ఏరియాకి. ఎందుకు వేయాలి వెంకటరామరెడ్డికి? ఏం సంబంధం ఉంది వెంకటరామరెడ్డికి మెదక్ జిల్లాకి? ఏం చేసినావు కలెక్టర్గా నువ్వు మెదక్ జిల్లాకి? ఎన్నడన్నా సోమవారం ప్రజావాణి వస్తే, ఎవరన్నా చెప్పులు లేకుండా రాయితీలు ఎవరన్నా వస్తే ఒక్క ప్రజావాణి దరఖాస్తు చేసినావా చెప్పు? నువ్వు కలెక్టర్గా 7 ఏళ్ళు చేసినావు అని చెప్తావు కదా. ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తులెన్ని అన్న? నువ్వు పరిష్కారం చూపించిన దరఖాస్తులెన్ని? చేతనైతే ఒక వైట్ పేపర్ ఎల్లుండి నీ నామినేషన్ సందర్భంగా నేను మాట్లాడతాను నీ దగ్గర పెండింగ్ ఉన్న దరఖాస్తుని. ఇది వెంకటరామరెడ్డి చరిత్ర. చంద్రశేఖరరావు పుట్టిన గడ్డ మీద ఈడికే మేము హరీష్ రావుని అరువు తెచ్చుకున్నాం పక్క జిల్లాకి వెళ్ళి, కరీంనగర్ జిల్లాకి వెళ్ళి. 610 అమలు చేయాలని కొట్లాడే పార్టీ మెదక్ జిల్లాలో, కేసీఆర్ పుట్టిన జిల్లాలో ఎవరు దొరకలేదని కరీంనగర్కి వెళ్ళి హరీష్ తెచ్చి ఆల్రెడీ రుద్దింది కదా మా జిల్లా మీద. ఇలా వెంకటరామరెడ్డిని ఎందుకు భరించాలని అడుగుతుంది మా జిల్లా.